నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఓవైపు భారతీయ రైల్వే ఆధునికం వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం తమకు నచ్చినట్లే వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా బీహార్, ఒడిశా వాసుల తీరుపై ఇప్పటికే ఎన్నో విమర్శలున్నాయి. రైళ్లలో శుభ్రత పాటించడంతో పాటు టికెట్ తీసుకుని ప్రయాణం చేయడంలో ఉత్తర భారతీయులతో పోలిస్తే దక్షిణ భారతీయులు చాలా బెటర్. బీహారీల విషయమైతే మరీ అరాచకం అనేది రైల్వే అధికారుల మాట. టికెట్ లేకుండా ఏ బోగీలోకి అయినా వచ్చేస్తారు, ఏ సీట్లో అయినా సరే కూర్చుంటారు. ఇదేంటని అడిగితే దాడి చేసేందుకు కూడా తెగబడతారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు సామాన్యుల కోసం కాదు అనే టాక్ ఉంది. ఎందుకంటే వీటిలో టికెట్ ధరలు చాలా ఎక్కువ. సెమీ హై స్పీడ్ రైలు కావడంతో ప్రయాణ సమయం చాలా తక్కువ. రైలు వేగం, సుఖమైన ప్రయాణం కాబట్టే అంత ఎక్కువ ధరలు. సామాన్యులకు అవి భారమే. అందుకే చాలామంది వందే భారత్ బదులు ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. అందువల్ల కేంద్రం వందే భారత్లను తెచ్చినా అవి పేదలకు ఉపయోగపడట్లేదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీహార్. బీహార్లో చాలామంది టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తారు. టికెట్ అడిగినప్పుడు చూద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటారు. చాలా రైళ్లలో జనరల్ బోగీలతో పాటు స్లీపర్ కోచ్లలో కూడా ఎక్కేస్తుంటారు. టికెట్ తీసుకునేవారు చాలా తక్కువ, ఫ్రీగా ప్రయాణించేవారు ఎక్కువ. కొన్నిసార్లు చదువుకున్నవారు సైతం టికెట్లు తీసుకోకుండా ప్రయాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా కొందరు వందే భారత్ ఎక్స్ప్రెస్లో టికెట్ లేకుండా ప్రయాణించడం కలకలం రేపింది. వందే భారత్ రైళ్లలో చైర్ కార్లుంటాయి. టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి సీట్ ఉంటుంది. అందువల్ల ఎవరు నిల్చొని ప్రయాణించాల్సిన అవసరం లేదు. కానీ బీహార్, ఈశాన్య భారత్ వైపు వెళుతున్న రైళ్లలో చాలా మంది నిల్చొని ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు టికెట్ తీసుకోవట్లేదు. కానీ అలాంటి వారి వల్ల వందే భారత్ నిండిపోతుంది, రష్ ఎక్కువ అవుతుంది. తాజాగా కొంతమంది ఇలాగే వందే భారత్ ఎక్కేశారు. రైలు రద్దీగా మారిపోవడంతో టికెట్ తీసుకున్న ప్రయాణికులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో కలకలం రేగింది. టికెట్ లేకుండా ఎక్కిన వాళ్ళు వందే భారత్ రైళ్లలో సీట్లలో కూర్చోవట్లేదు, నిల్చొని ప్రయాణిస్తున్నారు. అందువల్ల ఎవరైనా టికెట్ తీసుకోలేదా అంటే మీకెందుకు, మీ సీట్లో కూర్చున్నామా అని ప్రశ్నిస్తున్నారు. కానీ టికెట్ లేని ప్రయాణం నేరమని వారు భావించట్లేదు. ఈ పరిస్థితిని ఎలా సరిచేయాలో రైల్వే అధికారులకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు ఫైన్లు వేస్తున్నా బీహార్లో చాలా మంది తమ తీరు మార్చుకోవట్లేదు. బీహారీలు అంతే, టికెట్లు కొనరు, ఫైన్ చెల్లిస్తారు అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి లంచాలు తీసుకుని టీటీఈలు వారికి సీట్లు ఇస్తున్నారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వాళ్ళని చూడండి, టికెట్ లేకుండా వందే భారత్లోకి ఎలా వచ్చేశారో అని ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇలాంటి వారి వల్ల రైల్వే తీవ్రంగా నష్టపోతుందని కొందరు వ్యాఖ్యానిస్తుంటే, సాధారణ రైళ్లు అందుబాటులో ఉంటే ఇలా ఎందుకు చేస్తారని మరికొందరు విమర్శలు చేస్తున్నారు.